Hello, hi, good morning. Welcome all the competitive warriors and would-be teachers. So last video నేను డిఎస్సిలో 5th ర్యాంక్ ఎలా సాధించాను, సో దానికి ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా చదివాను, సో ర్యాంక్ ఎలా సాధించాను చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ 50,000 ప్లస్ వ్యూవర్స్ చూడడం జరిగింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ డిఎస్సి బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ కాంటెంట్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవ్రీ మండే, వెనస్డే, ఫ్రైడే ఈవినింగ్ 6 to 8 o'clock ఇవి అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. తప్పకుండా ఇవి చూడండి. అండ్ సో చాలామంది వ్యూవర్స్, చాలామంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో అడగడం జరిగింది. సో అవేంటో చూద్దాం. అండ్ సో ఆల్వేస్ సక్సెస్ స్టోరీ కాదు, మనలో ఉండే స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవడానికి మీకు ఒక రియల్ సంఘటన చెప్తాను. అండ్ మోర్ ఎవర్, సో యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా తప్పకుండా డిఎస్సిలో ర్యాంక్ వస్తుందనడానికి ఒక యథార్థ సంఘటన మీ ముందు ఉంచబోతున్నాను. రైట్, సో చూద్దాము. సో చాలామంది గొప్ప గొప్ప మహానాయకులు మనకు చెప్తూ ఉంటారు, సో మీలో చాలా స్ట్రెంగ్త్ ఉంది, సో ఆ స్ట్రెంగ్త్ని బయటకు తీయండి అనేసి చెప్తూ ఉంటారు. సో నేను కూడా ఒకప్పుడు అనుకునేవాడిని, సో ఇవన్నీ కూడా ఉట్టి ట్రాష్, సో మనలో స్ట్రెంగ్త్ మనకు తెలీదా అని అనుకునేవాడిని. బట్ రియల్గా నేను చూసినటువంటి సంఘటన మీకు చెప్తున్నాను ఇప్పుడు. సో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ మోత్కూర్ హై స్కూల్, సో ఒక అతను హిప్నాటైజ్ చేస్తానని మా స్కూల్కి రావడం జరిగింది. సో కొంతమంది పిల్లల్ని గ్రూప్గా చేసుకున్నాడు, కొంతమంది గర్ల్స్ని బాయ్స్ని గ్రూప్ చేసేసి ఒక సాంగ్ ప్లే చేస్తూ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో ఒక గర్ల్ని ఒక బాయ్ని సెలెక్ట్ చేసుకొని హిప్నాటైజ్ చేస్తా అని చెప్పాడు. సో ఏంటి హిప్నాటైజ్ అంటే బాయ్ గురించే చెప్పబోతున్నాను నేను. ఎస్పెషలీ ద బాయ్ వాజ్ టాల్ అండ్ లీన్ అండ్ వీక్. సో బాయ్ చాలా పొడవుగా ఉన్నాడు, వీక్గా ఉన్నాడు, థిన్గా ఉన్నాడు. సో ఇతని యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అని అడిగాడు వేరే పిల్లల్ని. సో అతను చాలా వీక్గా ఉంటాడు సార్, సరిగ్గా చదవడు, సరిగ్గా గేమ్స్ ఆడలేడు, సో అతని దగ్గర చాలా బలం తక్కువగా ఉంటుంది సార్ అని చెప్పారు. బట్ అతను హిప్నాటైజ్ ఎలా చేశాడంటే ఒక 3 benches వేశాడు. సో ఆ అబ్బాయిని అడ్డంగా పడుకోబెట్టాడు. ఫస్ట్ బెంచ్ పైన తల, మధ్య బెంచ్ పైన తన యొక్క బాడీ, అండ్ చివరి బెంచ్ పైన వచ్చేసి ఆ అబ్బాయి యొక్క కాళ్ళు ఉంచేటట్టుగా అడ్డంగా పడుకోబెట్టాడు. సో జనరల్గా ఈ 3 benches కూడా అబ్బాయి యొక్క బాడీకి సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. సో అతని కళ్ళు మూసుకొని అతన్ని హిప్నాటైజ్ చేసి, సో నీలో చాలా శక్తి ఉందనేసి ఏదేదో చెప్పడం జరిగింది. సో మరి ఆ అబ్బాయి ఎలా ఫీల్ అయ్యాడో తెలియదు, మరి నెమ్మదిగా మధ్యలో ఉన్న బెంచ్ని తొలగించడం జరిగింది. రైట్, ఇట్స్ అ రియల్ స్టోరీ విచ్ ఐ హావ్ సీన్ విత్ మై ఐజ్. రైట్, ఆ బెంచ్ని తీయడం జరిగింది. ఇప్పుడు ఆ అబ్బాయి జస్ట్ అతని యొక్క కాళ్ళు ఒక బెంచ్ పైనది, తల ఒక బెంచ్ పైనది, బాడీ మొత్తం కూడా ఇన్ ద ఎయిర్, గాల్లోనే ఉంది. చూడండి ఆ యొక్క మజిల్స్ ఎంత స్ట్రెంగ్తన్గా ఉన్నాయి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి. సో అందరు షాక్ అయ్యారు, ఈ అబ్బాయి ఏంటి తల ప్లస్ కొస కాళ్ళతోటి ఇలా బెంచ్ మీద బాడీ అంతా ఎయిర్లో ఉండి ఆగుతుంది అనేసి అనుకున్నాం. ఈవెన్ మై సెల్ఫ్ ఐ ఫెల్ట్ రియల్ సర్ప్రైజ్డ్. సో తర్వాత ఏం చేశాడంటే ఇంకొక 2 పిల్లల్ని పిలిచాడు. స్టూడెంట్స్ని పిలిచిన తర్వాత ఏం చేశాడంటే ఆ అబ్బాయి యొక్క బాడీ ఏదైతే మధ్యలో ఎయిర్లో ఉందో అక్కడ 2 పిల్లల్ని కూర్చోబెట్టి ఆ 2 పిల్లల యొక్క కాళ్ళని పైకి పెట్టుకోమని చెప్పాడు. సో ఆ 2 పిల్లలు కూడా ఆ అబ్బాయి యొక్క మధ్య భాగంలో అబ్డామినల్ రీజియన్లో కూర్చొని 2 కాళ్ళు పైకి పెట్టారు. అసలు రియల్లీ వండర్. సో అబ్బాయి ఏం మాత్రం కూడా కొంచెం కూడా తినకుండా ఆ 2 పిల్లల్ని అతడు మోయగలిగాడు. చూడండి, తల ఒక బెంచ్ పైన ఉంది, కాళ్ళు ఒక బెంచ్ పైన ఉన్నాయి, 2 పిల్లలు మధ్యలో కూర్చున్నారు, బాడీలో కొంచెం కూడా షేక్ లేదు. అంటే చూడండి ఆ అబ్బాయి దగ్గర ఎంత స్ట్రెంగ్త్ ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనలో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇది స్టోరీ కాదు, కట్టుకథ కాదు, నా కళ్ళ ముందు జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. ఆ అబ్బాయి ఎవరో కాదు, మా కొలీగ్ యొక్క కొడుకే, డిపి అన్న అంటాను, తన యొక్క వాళ్ళ యొక్క బాబుని మా స్కూల్లో జాయిన్ చేసి చదువుతున్నాడు. సో ఆ అబ్బాయిలో అంత స్ట్రెంగ్త్ ఉందని అప్పటి వరకు కూడా ఎవరికీ తెలియదు. సో ఆఫ్టర్వర్డ్స్ ఆ అబ్బాయికి జరిగిందంతా వీడియో తీసి చూపించినప్పుడు రియలీ హీ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెన్స్ అబౌట్ హిజ్ ఎనర్జీ. సో చూడండి మనలో ఎంత ఎనర్జీ ఉంటుంది, యూస్ చేయము. సో ఎనర్జీని యూస్ చేద్దాం, డెఫినెట్గా మనలో ఎనర్జీ ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని బయటికి తీద్దాం.
అండ్ ఇంకో సంఘటన, సో మార్క్స్ బాగా వచ్చిన వాళ్ళకే ర్యాంక్ వస్తుందా, మార్క్స్ బాగా ఉన్న వాళ్ళకి అకాడమిక్స్లో జాబ్ వస్తుందా అంటే ఇది కంప్లీట్గా ట్రాష్ అని నేను కొట్టివేస్తాను. ఎందుకంటే ఈవెన్ నాకు 10th క్లాస్లో ఐ వాజ్ ద యావరేజ్ స్టూడెంట్. సో నా మార్క్స్ ఒకసారి మెమో చూడండి. సో మెమో చూపిస్తున్నాను. రైట్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది నా 10th క్లాస్ మెమో. ఎగ్జాక్ట్లీ స్క్వేర్లో చూడండి నా మార్క్స్ కనబడుతున్నాయి. 365 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఈజీగా మన మార్క్స్కి ర్యాంక్కి కానీ జాబ్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. మన దగ్గర కావాల్సింది చదవాలి అనేటువంటి ఒక పట్టుదల ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకా మా ఫ్రెండ్ చూడండి ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతున్నాయి. సో ఇది అతని యొక్క 10th క్లాస్ మెమో. సో మీరు క్లియర్గా చూడొచ్చు, అతని నేమ్ కూడా హైలైట్ చేయడం జరిగింది అక్కడ, దొడ్డి కైలాసం. సో నెక్స్ట్ అతని యొక్క మార్క్స్ చూడండి, యావరేజ్ కంటే బిలో యావరేజ్గా ఉన్నాయి. ఇంకో విషయం గమనించండి బాగా, అక్కడ మీరు ఈ మెమోలో స్టార్ మార్క్స్ ఉన్నాయి, గమనించారా? మార్క్స్ పక్కన స్టార్ ఉన్నాయి. స్టార్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం అపియర్ అయిన తర్వాత పాస్ అయినటువంటి సబ్జెక్ట్స్కి ఆ విధంగా స్టార్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ కావడం జరిగింది, పాస్ కావడం జరిగింది. అంటే మనం ఇక్కడ ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఆ యొక్క పర్సన్ బిలో యావరేజ్. సో ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి అతని యొక్క డిఎస్సి అపాయింట్మెంట్ 2008లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో సెలెక్ట్ కావడం జరిగింది. హీ వాజ్ ద ర్యాంకర్ ఇన్ ద స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఇన్ 2008 డిఎస్సి. సో చూడండి ఇక్కడ అతనిలో ఎక్కడో కసి, ఎక్కడో పట్టుదల, అతనిలో దమ్ముంది, కొట్టే దమ్ము. మార్క్స్కి దానికి సంబంధం లేదు. నువ్వు ఎలా చదివావు గతంలో అనేది లేదు, నీ దగ్గర దమ్ముందా, ర్యాంక్ కొట్టావా, అది మ్యాటర్. సో 2 ఎగ్జాంపుల్స్ మీకు ఈజీగా తెలిసింది ఏంటంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయినా అసలు పాస్ అయి ఫెయిల్ అయిన వాళ్ళైనా సో డిఎస్సి కొట్టగలరు అనేది లైవ్గా కనపడింది మీకు. ఓకే, సో ఆ ఫెయిల్డ్ క్యాండిడేట్ కూడా డిఎస్సిలో ర్యాంక్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్క్స్కి, ర్యాంక్కి, జాబ్కి ఎలాంటి సంబంధం లేదు. నీలో దమ్ముందా అది మ్యాటర్. సో దమ్ముంటే జాబ్ వస్తుంది, మార్క్స్ ఉంటే జాబ్ రావు. సో నువ్వు ఎంత గట్టిగా ప్రిపేర్ అవుతున్నావు దాన్ని బట్టే జాబ్ వస్తుంది. ఎంత మంచిగా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటున్నావు దాన్ని బట్టే జాబ్ వస్తుంది నీకు. సో మంచిగా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటూ చదవాలి, రివిజన్స్ చేయాలి, అప్పుడే జాబ్ వస్తూ ఉంటుంది. రైట్, ఇప్పుడు చూద్దాము. సో వ్యూవర్స్ చాలామంది కామెంట్స్ రూపంలో డౌట్స్ అడగడం జరిగింది. సో ఆ డౌట్స్ ఏంటో చూద్దాము, వాటికి నేను ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ డౌట్ వచ్చేసి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా లేదా టెక్స్ట్ బుక్ చదివితే సరిపోతుందని అడగడం జరిగింది. సో అకార్డింగ్ టు ద సిలబస్ మీకు పర్ఫెక్ట్ మెటీరియల్ టెక్స్ట్ బుక్లో దొరికితే, ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్లో దొరికితే ఇంకా ఏ నోట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో అదే టెక్స్ట్ బుక్ని చదువుతూ వెళ్ళండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు బోర్ ఫీల్ అయినా ఇది రియల్. ఎవరైతే రివిజన్ చేస్తారో ఎక్కువసార్లు వాళ్ళకు మంచి ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ కాదు, మంచి ర్యాంక్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మోర్ ఎవర్ కొంతమందికి నోట్స్ ప్రిపేర్ చేసే అలవాటు ఉంటుంది. రైట్, సో నోట్స్ ప్రిపేర్ చేసే అలవాటు ఖచ్చితంగా ఉన్నట్లయితే అవే కూడా ఫాలో కావచ్చు. సో ఎందుకంటే నోట్స్ ప్రిపేర్ చేసినాక టెక్స్ట్ బుక్ని ఎందుకు ప్రిఫర్ చేయొచ్చు అని చూసినట్లయితే నోట్స్ ఒకసారి ప్రిపేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ టెక్స్ట్ బుక్ని రెఫర్ చేయము ఎట్టి పరిస్థితుల్లో కూడా. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ అదే ఫాలో అవుతాం. ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటంటే టెక్స్ట్ బుక్ని సెకండ్ టైం, థర్డ్ టైం రివిజన్ చేసినప్పుడు సో ఏవైనా మిస్ అయిన పాయింట్లు టెక్స్ట్ బుక్లో ఉన్నట్లయితే వాటిని మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం రివిజన్ చేసినప్పుడు మళ్ళీ టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో నేను అలా కాదు, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒక్క పాయింట్ పోకుండా రాసుకుంటాను నోట్స్ అంటే తప్పకుండా అదే ఫాలో కండి. సో నేనైతే టెక్స్ట్ బుక్ని మళ్ళీ చదవని ప్రిఫర్ చేస్తాను. సో మోర్ ఎవర్ అల్టిమేట్గా నేను ఫైనల్గా ఇచ్చేటువంటి కన్క్లూజన్ ఏంటంటే సో ఆల్రెడీ మీరు ప్రీవియస్గా ఏ రకంగా సక్సెస్ అయ్యారో చూసుకోండి. కంపల్సరీ కూడా
మీరు ఇంతకుముందు ఏ రకంగా సక్సెస్ అయ్యారు, నోట్స్ రాసుకుంటే సక్సెస్ అయ్యారా, లేదంటే టెక్స్ట్ బుక్స్ చదివితే సక్సెస్ అయ్యారా చూసుకోండి ఒకసారి. దాన్ని బట్టి సో మార్క్స్కి మన అకాడమిక్స్లో మార్క్స్కు చదివింది వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడం వేరు, కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్. గుర్తుపెట్టుకోండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు తప్పకుండా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కవర్ కావాలి. టెక్స్ట్ బుక్లో ఏ పాయింట్ కూడా మిస్ కావద్దు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ నోట్స్ డెఫినెట్లీ ప్రిపేర్ చేసుకోండి, మీకు అనుకూలంగా ప్రిపేర్ చేసుకోండి. ఓకే. అండ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక్క పాయింట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కావద్దు, అలా ప్రిపేర్ చేసుకోండి. లేదంటే టెక్స్ట్ బుక్ని చదవండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన పని లేదు. సో అలా టెక్స్ట్ బుక్లో మీకు ఏంటంటే పైన క్రింద సైడ్స్ ఎంటీ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నట్లయితే తప్పకుండా దాంట్లో రాసుకోండి. ఓకే. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏ టైంలో చదివితే మంచిదని కొంతమంది వ్యూవర్స్ అడగడం జరిగింది. సో ఏ టైంలో అయినా చదవచ్చు, బట్ మీ మైండ్ ఫ్రెష్గా ఉండాలి, మీ బాడీ మీకు సపోర్టివ్గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బాడీ కానివ్వండి, మైండ్ కానివ్వండి ఎగ్జాస్ట్ అయినటువంటి సిచ్యువేషన్లో ఉండదు. సో అలా ఎగ్జాస్ట్ అయిన సిచ్యువేషన్లో ఉంటే డెఫినెట్గా మీరు బాడీకి రెస్ట్ ఇవ్వండి. యూ జస్ట్ రెస్పెక్ట్ యువర్ బాడీ. అర్థమవుతుందా? నైట్ టైంలోనే చదివితే ర్యాంక్ వస్తుందని లేదు, అదేవిధంగా మార్నింగ్ లేసి తప్పకుండా చదవాలని బలవంతంగా మీ బాడీ సహకరించకున్న ఉదయాన్నే బలవంతంగా లేసి చదవాల్సిన పని కూడా లేదు. సో మీ బాడీని ఇబ్బంది పెట్టకుండా, మీకు సైకలాజికల్గా ఇబ్బంది పడకుండా ఉండే టైం ఏదైనా సరే నైట్ అయినా ప్రిపేర్ కండి, అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ అయినా ప్రిపేర్ కండి. అంతేగాని పర్టికులర్గా ఈ టైమింగ్స్లోనే చదవాలని ఏమీ లేదు. సో నైట్ టైం చదివిన వాళ్ళు ర్యాంక్ కొట్టారు, మార్నింగ్ టైం చదివిన వాళ్ళు కూడా ర్యాంక్ కొట్టారు. సో బాడీని ఇబ్బంది పెట్టకుండా ఏ టైంలో అయినా చదవచ్చు. సో అలసిపోయినట్టుగా అనిపిస్తే వెంటనే కాసేపు పడుకోండి. రైట్. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావాలా, ఎస్జిటి ప్రిపేర్ కావాలని కొంతమంది అడగడం జరిగింది. సో మరి లాస్ట్ టైం తెలంగాణలో బీఎడ్ చేసిన వాళ్ళు కేవలం స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీ ఉండేది అండ్ ఎస్జిటికి ఎలిజిబిలిటీ లేదు. రైట్. సో మరి ఈ నోటిఫికేషన్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. సో మేబీ బీఎడ్ వాళ్ళకు కూడా ఎస్జిటి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో అకార్డింగ్ టు దాట్ నోటిఫికేషన్ వీ హ్యావ్ టు ప్రిపేర్ స్కూల్ అసిస్టెంట్ ఆర్ ఎస్జిటి. గుర్తుపెట్టుకోండి. అండ్ సో బిఫోర్ నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఏం చేస్తారంటే స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటిలో కామన్గా ఉండే సిలబస్ని ఒక దగ్గర రాసేసుకోండి. లైక్ సో జనరల్ నాలెడ్జ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్స్ కావచ్చు. సో ఇవి డెఫినెట్గా ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్లో ఉంటాయి, ఎస్జిటిలో ఉంటాయి. అండ్ మెథడాలజీ, రిలవెంట్ మెథడాలజీ ఇవే అవుతున్నాయో నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇవి పర్ఫెక్ట్గా అండి ముందుగా. సో అది చదివినట్లయితే మనకేంటి ఎస్జిటికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కాంటెంట్ ఈ 4 పార్ట్స్ ఏవైతున్నాయో ఇవి పర్ఫెక్ట్ అండి. రైట్. ఇంకో డౌట్ ఏంటో చూద్దాం. సో ఎక్కడ కూర్చొని చదివితే మంచిది? సో కొంతమంది అడగడం జరిగింది మిత్రులు. సో ఎక్కడ మామూలుగా కింద కూర్చుందామా, చైర్ పైన కూర్చుందామా, బెంచ్ పైన కూర్చుందామా, బెడ్ పైన లే డౌన్ అయి చదువుదామా, ఏ విధంగా? సో మ్యాక్సిమం చైర్ ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమంగా 100% చైరే ప్రిఫర్ చేయండి. రీడింగ్ చైర్ తెచ్చుకోండి లేదంటే. ఓకే. ఎందుకు అంటే సో నాట్ ఓన్లీ ఫర్ ద కాన్సన్ట్రేషన్, ఈవెన్ మీ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది కింద కూర్చొని చదివినట్లయితే. అండ్ బెడ్ పైన లే డౌన్ అయి చదివినా కానీ మీ యొక్క స్పైన్, అదేవిధంగా సర్వైకల్ స్పైన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫ్యూచర్లో నడుముకో బెల్ట్, అదేవిధంగా గొంతుకు నెక్ బ్యాండ్ ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓవర్గా బెండ్ అయి చదివినప్పుడు, ఇలా బెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ సర్వైకల్ బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో మజిల్ పెరుగుతుంది, నర్వ్ వెళ్ళిపోతుంది, కంప్రెస్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇంకా బెల్ట్ ఇక్కడ నెక్కి పెట్టుకోవాల్సి వస్తుంది. సేమ్ వే స్పైన్స్లో కూడా మనకి లంబర్ స్పైన్స్లో మనకి ఏంటి అక్కడ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కింద కూర్చోకండి, బెడ్ పైన లే డౌన్ అయి చదవకూడదు. గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ యూ షుడ్ హ్యావ్ ఎ రీడింగ్ చైర్. రీడింగ్ చైర్లో కూర్చొని మాత్రమే చదవండి. అండ్ లైటింగ్ కంపల్సరీ కూడా మనకి ఏంటంటే లెఫ్ట్ షోల్డర్ పై నుండి వచ్చేటట్టుగా ఉండాలి. లైటింగ్ కంపల్సరీ లెఫ్ట్ షోల్డర్ నుండి రావాలి లైటింగ్. ఓకే. రైట్ నుండి వచ్చింది అనుకోండి, మీరు పెన్ పట్టుకొని వస్తే మీ నీడ అక్కడే పడి అదే డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. సో లెఫ్ట్ నుండి కంపల్సరీ లైట్ వచ్చేటట్టుగా అరేంజ్ చేసుకోండి. సో లైట్ కూడా డిమ్ లైట్ కాదు, బాగా లైట్ ఉండేట్టు చూసుకోండి. సో నెక్స్ట్ కొంతమంది వ్యూవర్స్ చదువుతూ ఉంటే నిద్ర వస్తుంది, ఏం చేయాలి? ఒకటి, చదివేట టాపిక్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్గా లేకపోవడం.
సో ఏదో హార్డ్గా ఉన్న టాపికో డ్రైగా ఉన్న టాపికో తీసుకొని చదువుతూ ఉంటారు. సో అలా నిద్ర వచ్చిన టైంలో టాపిక్ని చదవకండి, పక్కన పెట్టేసేయండి. సో ఏదైతే ఇంట్రెస్టింగ్గా అనిపించిందో, టాపిక్ ఈజీగా అనిపించిందో ఆ టాపిక్ని చదవడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ థింగ్, మీరు నిద్ర రావడానికి ఇంకో కారణం ఏంటంటే హెవీ మీల్స్ తీసుకోవడం. సో కర్రీస్ టేస్ట్గా ఉన్నాయనేసి కొంతమంది బాగా తినేస్తూ ఉంటాం. సో ఈవెన్ నేను కూడా కర్రీ టేస్ట్గా ఉంటే తింటాను. సో అలా హెవీగా తిన్నప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్కి ఏదైతే బ్లడ్ సప్లై అవుతుందో డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ డైవర్ట్ అయిపోతుంది? స్టమక్కి డైవర్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బ్రెయిన్కి సప్లై అయ్యేటువంటి బ్లడ్ అనేది ఫ్లో తగ్గిపోతూ ఉంటుంది. సో అల్టిమేట్గా బ్రెయిన్కి కావాల్సినటువంటి ఆక్సిజన్ తగ్గిపోతుంది. సో ఏమవుతుంది? ఆటోమేటిక్గా బ్రెయిన్కి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంకా చూసినట్లయితే మనం ఏంటంటే బాగా నిద్ర వస్తుంది, అన్కంట్రోలబుల్గా ఉంది కండిషన్ అన్నప్పుడు తప్పకుండా కాసేపు పడుకోండి. టేక్ ఏ న్యాప్. సో ఒక కునుకు తీయండి కాసేపు, నష్టమేం లేదు. సో అలా నిద్ర వస్తున్నా బలవంతంగా చదివారనుకోండి, అది బ్రెయిన్కి ఎక్కదు, టైం వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగా అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు సిచ్యువేషన్ తప్పకుండా కాసేపు పడుకోండి, నష్టమేం లేదు. రైట్. సో ఇంకొకటి, సో ఆల్రెడీ ప్రీవియస్ నైట్లో బాగా పడుకున్నారు, స్టిల్ యు ఆర్ గెటింగ్ స్లీప్, ఇంకా మీకు నిద్ర వస్తుంది, ఏం చేద్దాం మరి? సో వెంటనే ఆ ప్లేస్ని చేంజ్ చేయండి. సో ప్లేస్ని చేంజ్ చేయండి, లేదంటే మీకు ఇష్టమైన పని ఏదైతే ఉందో అది చేయండి. సో మ్యూజిక్ వినడమా, కాసేపు డ్యాన్స్ వేయడమా, కాసేపు వెళ్ళి అమ్మతోటో నాన్నతో మాట్లాడడమా, సో ఇలాంటి పనులు చేయండి. ఆటోమేటిక్గా నిద్ర అనేది పోతూ ఉంటుంది. లేదంటే కాసేపు టీవీ చూస్తుంటారు అలవాటుగా, సో కాసేపు ఆ పని అయినా చేయండి. ఓకే. సో ఇలా మీకు ఇష్టమైన పని చేసినప్పుడు ఏంటంటే నిద్ర అనేది పోతూ ఉంటుంది. ఓకే. అండ్ సో ప్లేస్ చేంజ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు కూర్చున్న ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో కూర్చొని చదవడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా మనము నిద్రని అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎంత చదివినా గుర్తుండటం లేదు, ఏం చేయాలి? సో ఎంత చదివినా గుర్తుండటం లేదు అంటే మెయిన్ ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని అర్థం. వెరీ సింపుల్. లేదంటే టాపిక్ అర్థం కావట్లేదని అర్థం. సో గుర్తు ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా మెమరీ ఉంటుంది. సో ఈవెన్ ఐన్స్టీన్ బ్రెయిన్ తీసుకున్నా మన బ్రెయిన్ కంటే దాంట్లో ఎక్కువ సెల్స్ ఏమీ లేవు, స్ట్రక్చరల్గా వెరైటీగా ఏమీ లేదు. సో అందరి బ్రెయిన్ ఒకే రకంగా ఉంటుంది. అందరి బ్రెయిన్లో సెరిబ్రమ్ ఉంటుంది, అందరి బ్రెయిన్లో సెరిబెల్లం ఉంటుంది, అందరి బ్రెయిన్లో ఏ పార్ట్స్ ఉండాలో అన్ని పార్ట్స్ అందరిలో ఉంటాయి. మరి మనకు ఎందుకు గుర్తుండట్లేదు అని చూసినట్లయితే మీరు చదివేటువంటి టాపిక్ ఇంట్రెస్టింగ్గా లేకపోవడం ఒకటి, మీరు ఇంట్రెస్ట్గా చదవకపోవడం ఒకటి, ఏదో నామినల్గా చదవడము, నెక్స్ట్ దానిపైన సబ్జెక్ట్ పైన అవగాహన లేకుండా ఉండడం. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. సో దీని గురించి ఏం చేయాలి? సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అదే రకంగా మోర్ టైమ్స్ రివిజన్ చేయండి. సో ఇప్పుడు 2 టేబుల్ చెప్పమంటాను, ఎంత ఫాస్ట్గా చెప్తారు? అదే 16 or 18 టేబుల్ చెప్పమంటాను, ఎంత స్లోగా చెప్తారు? సో జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మనము 2 టేబుల్ని అన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలాసార్లు చదివి ఉంటాము, ఫాస్ట్గా చదివి ఉంటాము. సో వేరాజ్ 16 or 18 టేబుల్ని మనము ఏదో కొన్నిసార్లు మాత్రం చదివి. ఇక్కడ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇలా మనం ఏంటంటే సబ్జెక్ట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి, చేస్తే అదే గుర్తుంటుంది ఖచ్చితంగా. ఓకే. అండ్ మీకు సబ్జెక్టుకు సంబంధించినవి ఏమైనా కోడ్స్ పెట్టుకోండి. కోడ్స్ మనందరికీ తెలిసింది కదా. సో మామూలుగా ఫస్ట్ లెటర్స్ తీసుకొని ఒకటి ఏదో వర్డ్ తయారు చేసుకోవడము, లేదంటే ఏమైనా కీ వర్డ్స్ తీసుకొని ఒక స్టోరీ తయారు చేసుకోవడము, లేదంటే దానికి రిలవెంట్గా ఉన్న వర్డ్ తోటి సబ్స్టిట్యూట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ స్వైన్ ఫ్లూ అంటాం, వైన్ ఫ్లూ అంటాం, వైన్ స్వైన్ వైన్, ఇలా దానికి రిలవెంట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో సబ్స్టిట్యూట్ వర్డ్స్ అంటాం, వాటి చేత వాటిని రీప్లేస్ చేస్తూ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒక డేట్ గుర్తుపెట్టుకోవాలి. సో దానికి రిలవెంట్గా మీ ఫ్రెండ్స్ బర్త్డేలు ఎవరైనా ఉన్నాయో చూడండి, ట్రై చేయండి. సో లేదంటే ఆ డేకి ఏమైనా స్పెషల్ డేనా ఉందా చూడండి. సో అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి ఏదైనా ఒక టాపిక్, ఏదైనా ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక డిస్కవరీ చేశాడు, ఒక ఇయర్లో చేశాడు. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒకసారి చదివితే గుర్తుండదు అది. సే ఫర్ ఎగ్జాంపుల్ రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ 1665లో సెల్ని డిస్కవర్ చేయడం జరిగింది. రైట్. సో ఈ 1665 ఒకసారి రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కున్నప్పుడు
1665లో కణాన్ని కనుక్కున్నాడా అనుకున్నాం. సో రాబర్ట్ హుక్ ఎక్కడ వచ్చినప్పటికీ కూడా సో అదే ఒక్క టాపిక్లోనే రాడు కదా. సో ఎక్కడైతే టాపిక్లో వస్తాడో రాబర్ట్ హుక్ 1665 అలా చదువుతుండాలి అతని పేరుని. సో అతని పేరేంటి? రాబర్ట్ హుక్ 1665. సో అలా ఆ టెక్స్ట్ బుక్లో ఆ సైంటిస్ట్ యొక్క పేరు ఎక్కడ వచ్చినా కూడా విత్ దట్ ఇయర్ చదవండి కంపల్సరీ. సో అలా తెలియకుండా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ తీసుకున్నారు. ఈశ్వర్ బాయ్ కమిటీ ఉన్నది, రైట్. నెక్స్ట్ కొఠారి కమిషన్ ఉంది. సో వాటికి కూడా స్పెసిఫిక్గా ఇయర్స్ మెన్షన్ చేశాడు. ఎప్పుడైతే కొఠారి అని ఎక్కడైతే వస్తుందో నాట్ ఓన్లీ కొఠారి, ఆ కొఠారి కమిషన్ ఎప్పుడు వేయబడదో ఆ ఇయర్తో పాటుగా కొఠారి పేరుని చదవండి. సో కొఠారి కమిషన్ అన్నప్పుడల్లా కంపల్సరీ ఆ ఇయర్ గుర్తు తెచ్చుకోండి. ఆ ఇయర్ ఏంటో గుర్తు తెచ్చుకొని కొఠారి సో అండ్ సో ఇయర్లో, కొఠారి సో అండ్ సో ఇయర్, ఎక్కడ కొఠారి వచ్చిన ఆ ఇయర్తో పాటుగా చదవండి దాన్ని. సో అలా ఆ యొక్క ఇయర్ అనేది పర్ఫెక్ట్గా గుర్తుంటుంది. సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ద్వారా ఏంటంటే మీరు మీ మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఎవర్ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తే ఏంటంటే బ్రెయిన్ సెల్స్ల మధ్య లింకేజ్ ఏర్పడుతుంది అనేసి కొంత న్యూ స్టడీస్ చెప్పడం జరిగింది. సో ఎక్కువగా టెన్స్ ఫీల్ కావడంతో మనకి మెమరీ పవర్ కూడా లాస్ అయిపోతుంది. అది ఎక్స్పీరియన్స్ తోటి ఆల్రెడీ మనం ఫేస్ చేస్తుంటాం. సో టెన్స్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ పని చేయదు. ఎందుకంటే ఎక్కడికి సప్లై కావాలి? స్మూత్ మజిల్స్కి బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది, బ్రెయిన్ నుండి విత్డ్రా అవుతుంది బ్లడ్. ఓకే, సో కాబట్టి టెన్స్ పడొద్దు. సో ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో కావడంతో మీ మెమరీ పవర్ని సూపర్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ టైం సరిపోవట్లేదు, ఏం చేయాలి? సో టైం సరిపోవట్లేదు, ఏం చేయాలనేది చాలా సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ టైం ఎందుకు సరిపోదు? నేను ఒక చిన్న క్వశ్చన్ చేస్తాను. మీకు ఇష్టమైన పని చేసేటప్పుడు సినిమాకి వెళ్ళాలి, లేదా టీవీ చూడాలి, లేదంటే ఫ్రెండ్స్తో ఏదైనా ముచ్చట్లు పెట్టాలి, మొబైల్ చూడాలి అన్నప్పుడు టైం ఎక్కడి నుండి దొరికింది మీకు? టైం మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో మనం చదవడం కూడా అంతకంటే ఇంపార్టెంట్ పని. ఇక్కడ లైఫ్లో సెటిల్ అవుతున్నాం. సో టైం ఎందుకు దొరకదు? దొరికించుకుంటాం. మనము అనుకుంటే దొరికించుకుంటాం. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. సో ఉన్నటువంటి పనులని ముందుకు జరపండి. సో కొన్ని పనులని, అత్యవసరం లేని పనులని కొన్ని వాయిదా వేయండి. సో ఆటోమేటిక్గా టైం స్పాన్ అనేది క్రియేట్ అవుతుంది. సో డైలీ స్కెడ్యూల్ తయారు చేసుకోండి మీరు. సో ఆ స్కెడ్యూల్లోనంటే మీరు పర్టికులర్ టైమ్ ఆఫ్ స్పాన్, సో ఆ యొక్క టైంని కంపల్సరీ మీరు యూటిలైజ్ చేసుకోండి. సో మనం ఏదైనా ఇష్టమైన పని చేసినప్పుడు కొన్ని పనులను ముందు జరుపుకుంటాం, లేదంటే ఫాస్ట్గా చేసేసుకుంటాం ఆ పనులు. సో ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో ఈవినింగ్ ఒక మంచి ప్రోగ్రామ్ వస్తుంది, లేదంటే ఒక మంచి మూవీ వస్తుంది. ఏం చేస్తాం? డైలీ అయితే మనము ఆ టైంలో ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి టీవీకి దూరంగా ఉంటాం. సో నాకు ఈ పని ఉంది కదా, నేను ఈ ప్రోగ్రామ్ చూడలేను కదా అని అనుకుంటామా? అనుకోం. ఎందుకంటే మనకి ఇష్టమైంది అది. సో కాబట్టి ఏం చేస్తాం? ఈ పనులను మొత్తం అడ్వాన్స్గా ముందే కంప్లీట్ చేసుకుంటాం. మనం ఒక పర్టికులర్ టైం స్పాన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. సేమ్ వే ఇక్కడ నీకు లైఫ్ సెటిల్ అవుతుంది, నీ లైఫ్లో జాబ్ వస్తుంది, నిన్ను రెస్పెక్ట్ చేసే వాళ్ళు పెరుగుతారు. సో కాబట్టి మీరు టైం క్రియేట్ చేసుకోండి. సో ఉన్న టైంలో మనకింత స్పెసిఫిక్ టైం డెఫినెట్గా క్రియేట్ అవుతుంది. టైం దొరకదు అనే సమస్య ఉండదు. ఎంత హెక్టిక్గా ఉన్న టైం అనేది దొరుకుతూ ఉంటుంది. ఖచ్చితంగా టైం క్రియేట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. సో మ్యాక్సిమం టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది, దేనికి ఎన్ని మార్క్స్ ఉంటాయో చూద్దాం. అండ్ మోర్ ఎవర్ ఎస్జిటి సంబంధించినటువంటి కాంటెంట్ క్లాసెస్ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఈ వీడియోలో సో మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి ఇంతవరకు స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్కి సంబంధించిన సైన్స్ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. అండ్ వీలైతే ఒకటి బ్రూస్లీ గురించినటువంటి స్టోరీ ఉంటుంది. సో ఆ స్టోరీని పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ, టెక్స్ట్ ఫార్మాట్లో, జేపీజీ ఫార్మాట్లో కానీ పెట్టడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్లో. ఒక్కసారి చదవండి. అసలు బ్రూస్లీ ఎంత వీక్గా ఉండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఎంత డెవలప్ అయ్యాడని ఒక్కసారి ఆ స్టోరీ చూస్తే మనకు కూడా ఒక రకమైనటువంటి పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. వీలైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.